హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదైతే ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. యాక్చువల్గా ఆ రోజు లేవడం కొద్దిగా లేట్ అయిపోయింది. నాకు కొంచెం జలుబు చేసింది, సో దట్ నాకు లేవాలనిపించలేదు. అలానే పడుకునేసరికి లేవడం లేట్ అయిపోయింది. ఇంకా లేవడం లేట్ అయింది అంటే ఆల్మోస్ట్ ఇంట్లో పనులన్నీ లేట్ అయిపోతూనే ఉంటాయి కదా. ఈ డే కూడా నాకు అలాంటిదే అనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ అయితే షూట్ చేశాను. ఇంకా నేను షూట్ చేసేటప్పటికి టైం 1:45 అయితే అవుతూ ఉంది. ఇంకా 2 అయ్యింది కదా అని చెప్పేసి బాబుకి అయితే ఫస్ట్ 1 o'clockకే లంచ్ అయితే తినిపించేశాను. ఎందుకు అంటే నా పనులు ఎంత లేట్ అయినా చేసుకోవచ్చు, బట్ బాబుకి అయితే టైం టు టైమే తినిపిస్తానమాట. వన్స్ వాడికి టైమింగ్ అలవాటు అయింది అంటే మళ్ళీ చేసుకోవడం కష్టం కదా. వాడిని పడుకోబెట్టేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ఇంక ఇక్కడ బట్టలు అయితే ఉతుక్కుంటూ ఉన్నానమాట. నాకు తెలిసినంత మట్టికి ఈ జనరేషన్లో దాదాపు ఒక 50 to 60% అయితే అందరు వాషింగ్ మిషన్సే యూస్ చేస్తున్నారు. నాకు తెలిసిన మట్టికి వాషింగ్ మిషన్స్ కన్నా హ్యాండ్ వాషే చాలా బెటర్ అనేసి నేను అనుకుంటా. దట్టు ఇంకా నేను మా ఇంట్లోకి వాషింగ్ మిషన్ అయితే ప్రిఫర్ చెయ్యను. కొనే అంత బడ్జెట్ కూడా లేదు. ఇన్ కేస్ వచ్చినా వద్దు అనే చెప్తానమాట మా హస్బెండ్కి. ఎందుకు అంటే నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తాను, వెయిట్ లాస్ అవ్వడానికి ఇవి యూస్ చేస్తున్నాం అవి యూస్ చేస్తున్నాం అని చెప్పేసి. ఇవన్నీ యూస్ చేయడం కన్నా మన ఇంట్లో పనులు మనమే చేసేసుకుంటే ఒక ఎక్సర్సైజ్ లాగా అయిపోతుంది తెలుసా. బట్టలు ఉతకడం ఒక ఎక్సర్సైజ్ అయితే జాడించి ఆరేయడం ఇంకొక ఎక్సర్సైజ్. ఇలా ఇంట్లో ఉన్న పనులు మనమే చేసుకుంటే మనకంటూ వేరేగా ప్రత్యేకంగా ఎక్సర్సైజ్లు డైట్స్ ఇవి ఏమీ అవసరం లేదు. మన బాడీ ఫిట్గా ఎనర్జెటిక్గా ఉంటుంది అనేసి నేనైతే నమ్ముతాను. సో ఇప్పటి వరకు అయితే నాకు ఆ అవసరం అయితే పట్టలేదు. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం పడితే అయితే చూద్దాం. కాకపోతే మ్యాక్సిమం మన పనులు మనం చేసుకోవడంలోనే ఒక మంచి ఎక్సర్సైజ్ అని అయితే నేను చెప్తానమాట. ఇంకా వాడిని పడుకోబెట్టి బట్టలు ఉతుకుతున్నానేమో దగ్గర ఒక 3-4 టైమ్స్ అయినా లేచి వెళ్ళి చూసి వచ్చి ఉతకడం అయితే చేశానమాట. అదంతా వీడియో ఎడిటింగ్లో అయితే తీసేశాను. ఎందుకు అంటే ఈ మధ్య వాడు లోపల నుండి డోర్ నాక్ చేసేసుకుంటున్నాడు. ఇన్ కేస్ అలా వేసుకున్నాడు అనుకోండి, ఇంకా నాకు వేరే ఆప్షన్స్ ఏమి ఉండవు, ఏడవడం తప్ప. ఎవ్వరూ లేరు మ్యాక్సిమం బిల్డింగ్లో. అలా అని చెప్పేసి కొద్దిగా భయం వేసి ఇంకా డోర్ వేయకుండా ఓపెన్ పెట్టి ఊరికే వెళ్ళి చూసేసి వస్తున్నాను అనమాట. ఏజ్లోనే మనకి చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి. వాళ్ళు పెద్దగా అవుతున్నారు అని సంతోషపడాలా, వాళ్ళు ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనేసి బాధపడాలా, లేకపోతే దెబ్బలు ఎక్కువ తగిలించుకుంటున్నారు అనేసి బాధపడాలా, మనకు అర్థం కాదనమాట. ఎలా అంటే వాడు మనం ఏదైనా చేస్తే ఇట్టే పట్టేస్తున్నాడు మా బాబు అయితే. ఇంక ఇలా డోర్స్ ఓపెన్ ఉన్నప్పుడు చెప్ప పెట్టకుండా మెట్లు దిగేస్తున్నాడు, మెట్లు ఎక్కేస్తున్నాడు. మేము అటు ఇటు కాకుండా మిడిల్ ఫ్లోర్లో అయితే ఉంటాము. సో అయితే కిందికి వెళ్తాడు లేదా పైకి వెళ్ళిపోతాడు. నాకేమో మా రైలింగ్స్ వచ్చేసి స్టీల్వి, మీరు ప్రతి వీడియోలో చూస్తూనే ఉంటారు. సో వాటికి గ్యాప్స్ ఉండడం వల్ల నాకైతే భయం వేస్తుంది. ఎందుకు అంటే పెద్దవాళ్ళకే కాలు స్లిప్ అయిపోతుంది, మేము డే బై డే క్లీన్ చేసుకుంటాం కాబట్టి. ఇంకా అలా అని చెప్పేసి నాకైతే చాలా భయం వేస్తుంది. కాకపోతే ఇంకా చూసుకుంటూ ఉండాలి అంతే. అలా అని చెప్పేసి నేను డే అంతా కూడా అసలు డోర్ తీయను సరిగ్గా. ఎనీ టైం డోర్ వేసే ఉంచుతున్నాను. అలా ఉంచడం వల్ల ఈ ఎండాకాలం ఏమో రూమ్ మొత్తం వేడెక్కిపోతుంది. అలా కాదని తీస్తేనేమో వీడిని పట్టుకోవడం నా వల్ల కావట్లేదు. లిటరల్లీ ఈరోజు అయితే ఒక 3-4 టైమ్స్ అయితే ఏడ్చేసానమాట. ఎందుకు అంటే నాకేమో జలుబు చేసింది. ఎంతైనా సరే ఫీవర్కైనా జలుబు చేస్తే కొంచెం ఎక్కువ స్ట్రెస్ అయితే క్రియేట్ అవుతుంది కదా. లైక్ ఎలా అంటే మనకి ఇంకేం పని చేయాలనిపించదు, ఫుడ్ తినాలనిపించదు, నీరసంగా వేడి ఇలా వచ్చేసి ఐస్లో నుంచి వాటర్ అయితే వచ్చేస్తున్నాయి. మా బాబు ఏమో విసిగించేస్తున్నాడు. ఒక పక్క హస్బెండ్కి ఆఫీస్కి టైం అయిపోతుంది. ఇవన్నిటి వల్ల నాకైతే ఒక పెద్ద చిరాకే వచ్చింది. ఇంక ఇలా అయితే కాదని చెప్పి ఇంకా మార్నింగ్ నుంచి వీడియో ఏం రికార్డ్ చేయకుండా పనులు అయితే పూర్తి చేసుకున్నా. మళ్ళీ ఇంక ఈరోజు కూడా రికార్డ్ చేయకపోతే నాకు రేపటికి వీడియో పోస్ట్ చేయడానికి వీడియో అయితే లేదు. అండ్ అనుకోకుండా సడన్గా ఊరికి వెళ్ళాల్సిన పని అయితే పడింది. సో ఇంకా అలా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే రికార్డ్ చేశాను. ఊరు ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది నేనైతే షార్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఆ షార్ట్ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తాను. ఇంక ఈ వీడియోలో అయితే దాని గురించి ఏమి ఇంక్లూడ్
ఇంక్లూడ్ చేయట్లేదు. జస్ట్ నాకు కూడా వితిన్ ఒక 5-10 మినిట్స్లోనే తెలిసింది ఊరికి వెళ్తున్నాము అని చెప్పేసి. సో అందుకని చెప్పి వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. మేబీ మళ్ళీ ఒక 2 డేస్ అయితే వీడియోస్కి గ్యాప్ రావచ్చు. బట్ ఉన్న ఫుటేజ్ని నేనైతే ఒక 3 డేస్కి అయితే షెడ్యూల్ చేసి పెట్టుకుంటా. ఇంకా అయినా కూడా గ్యాప్ వస్తే అయితే ఒక 1 డే అయితే పట్టొచ్చు, చెప్పలేము ఎప్పుడు వస్తాము అనేది. ఇంకా అక్కడ షూట్ చేసి ఎడిట్ చేసి పెట్టే అంత టైం అయితే ఉండదు. ఇన్కేస్ అలా నాకు టైం దొరికినా కూడా నాకు వాయిస్ ఓవర్కి ఒకటి టైం అస్సలు కుదరదు. అండ్ ఇంకోటి వీడియో అప్లోడ్ అస్సలు అవ్వదన్నమాట. ఇక్కడంటే మనకు వైఫై ఉంది, తొందరగా అప్లోడ్ అయిపోతుంది. ఊర్లో అలా కాదు కదా, ఉన్న మొబైల్ సిగ్నల్సే సరిగ్గా అందవు, మళ్ళీ ఈ సిగ్నల్స్ అంటే చాలా కష్టం అయిపోతుంది. అందుకని చెప్పేసి నా దగ్గర ఉన్న ఫుటేజ్ మట్టికైతే నేనైతే ఇంక్లూడ్ చేసి పెడుతున్నాను. యాక్చువల్గా నేను ఈ వీడియోనే అస్సలు ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది పెట్టకుండా ఒక 2 వీడియోస్ కింద అయితే ఏమంటారు ఎడిట్ అయితే చేశాను. ఎందుకు అంటే నాకు కుదరదండి వీడియోస్ పోస్ట్ చేయడం ఒక 3-4 డేస్ వరకు. సో మళ్ళీ మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ అవ్వకపోతే మళ్ళీ ఛానల్ డౌన్ అయిపోతుంది. సో అలా అని చెప్పేసి మరీ 25-30 మినిట్స్ ఉన్న వీడియో అలానే పెట్టాను అనుకోండి, మీకు కూడా ఎవరికి ఇంట్రెస్ట్ అనేది రాదు. సో ఇంకా అలా అని చెప్పేసి ఒక వీడియోని అయితే 2 విధాలుగా అయితే డివైడ్ చేసుకొని నేనైతే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే బట్టలు అయితే ఉతుకుతున్నాను. ఆల్రెడీ ఇక్కడికే 3 టైమ్స్ ఏమో లేచి వెళ్ళి చూసి వచ్చాను. ఇప్పటి వరకు అయితే లెగలేదు. ఇంకెలాగో టవల్స్ అన్నీ ఉతికిద్దామని చెప్పి అయితే ఉతుకుతున్నా. ఒక విషయం ఏంటి అంటే, నాకు బాబు పుట్టక ముందు బట్టలు ఉతికేటప్పుడు నావి మా హస్బెండ్వే ఉండేవి కదా, 2 జతలు రోజు. ఆ 2 జతలు ఉతికి ఉతికి బోర్ కొట్టి రోజు మార్చి రోజు టవల్స్ కానీ మ్యాట్స్ కానీ దువ్వెనలు కానీ పౌడర్స్ కానీ పఫ్ఫులు కానీ ఇలాంటివి వెతికి 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 ఉతికేదాన్ని అనమాట. బట్ ఇప్పుడేమో ఎలా బట్టలు తగ్గించుకొని ఉతకాలా అన్నట్టు ఆలోచిస్తున్నా. అలా డేస్ మారిపోయినాయి. ఇప్పుడు ఏంటి అంటే బాబు బట్టలే లిటరల్లీ చాలా ఉంటాయి. ఇంకా మావి తగ్గించుకుంటే బెటర్ కదా, స్ట్రెస్ ఎక్కువ అవ్వదు అని చెప్పేసి అలా అయితే ఉతకాల్సి వస్తుంది. ఇప్పుడు బట్టలు ఉతుకుతూ నేను అయితే ఆలోచిస్తున్నా అనమాట, ఏ రోజు నుండి ఏ రోజుకి వచ్చాను నేను అని చెప్పేసి. అప్పట్లోనేమో అలా ఆలోచించిన నేను ఇప్పుడేమో తొందరగా ఉతుక్కోవాలి, ఎక్కువ బట్టలు చేసుకోవద్దు అని ఆలోచిస్తున్నా. ఇంకా డేస్ అలా మారిపోతూ ఉంటాయి అంతే, దానికి మనం ఏం చేయలేం కదా. ఇంక ఈరోజు అయితే ఇంకా 2 బట్టలు తక్కువగానే ఉన్నాయి. ఎందుకు అంటే మండే రోజు మా హస్బెండ్కి వీక్ ఆఫ్ ఉండే. సో ఆల్మోస్ట్ ఆ రోజు చాలా బట్టలు ఉతికేసాను. హస్బెండ్ ఆఫీస్ బ్యాగ్ అని చెప్పి, లంచ్ బాక్స్ బ్యాగ్ అని, టీ షర్ట్ అని, ప్యాంట్ అని, షర్ట్స్ ఇవన్నీ ఉతికేసరికి చాలా బట్టలు అయిపోయినాయి. ఖచ్చితంగా వీక్ ఆఫ్ నెక్స్ట్ డే అయితే బట్టలు తక్కువే ఉంటాయి. ఇంక ఈరోజు తక్కువ ఉన్నాయి కదా ఎలాగో అని చెప్పి మా ముగ్గురి టవల్స్ అయితే ఉతికేసామన్నమాట. మా ముగ్గురికి ఎవరి టవల్ వాళ్ళకి సపరేట్. ఒకరిదొకరు వాడరా అంటే వాడతాం, నా టవలే పైన ఉంటుంది, ప్రతి ఒక్కరు నాదే వాడతారు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే మా హస్బెండ్కి బాబుకి అయితే సపరేట్ టవల్ అయితే ఉందన్నమాట. సో ఇంకా వాళ్ళైతే అలా సపరేట్ యూజ్ చేస్తారు. నాదైతే ఇంకా అలా తాడిపైన అయితే వేసేస్తాను. సో నేనే కాకుండా ఇంకెవరైనా కూడా యూజ్ చేసుకుంటారు. దరిద్రం ఏంటో కానీ నేను వాయిస్ ఓవర్ ఇద్దామని కూర్చున్నప్పుడే అగోండి ఐస్ క్రీమ్ బండోడు వస్తాడు, పియానో వాయించేటోడు వస్తాడు, ఎవరో ఒకరు వస్తారండి బాబు. వాళ్ళు వెళ్ళే వరకు చూద్దామా అంటే నా ఇంట్రెస్ట్ మొత్తం పోయినాకే వాళ్ళు పోతారు. కానీ వాళ్ళైతే తొందరగా వెళ్ళరు. ఇంక ఇలా అని కాదని చెప్పేసి నేనైతే వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ప్లీజ్ అండి బ్యాక్గ్రౌండ్ నాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ పెళ్ళి అవుతుందో ఏమో, ఆ పెళ్ళి అవుతుందన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు. ఇప్పుడు ఈ సౌండ్ వస్తేనే తెలిసింది. ఇంకా నేను డే అంతా వాయిస్ ఓవర్ ఇద్దామని చూస్తున్నాను కానీ నాకేమో డేలో టైం కుదరదు. ఇప్పుడు మా బాబుని మమ్మీ దగ్గరికి పంపించి వాయిస్ ఓవర్ ఇద్దామనేసరికి ఈ సౌండ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇంక ఇప్పుడు కాకపోతే ఇంకా నేను ఇయ్యలేనమాట, మళ్ళీ లగేజ్ చదువుకోవాలి ఊరు వెళ్ళడానికి. నేను ఎప్పుడైనా అంతే, రేపు వెళ్ళాలి అనుకుంటే ఈరోజు నైటే సర్ది పెట్టేసుకుంటాను. ఎందుకు అంటే నాకు హడావిడిలో ఒకటి పెట్టుకుంటే ఒకటి మర్చిపోతా. దట్టు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతాం, ఎందుకంటే ఎండలు బీభత్సంగా ఉన్నాయి. మేము వెళ్ళేది బైక్ మీదే అనమాట. ఎలా అంటే బస్సుకి వెళ్ళామనుకోండి మా బాబుతో టార్చర్, బస్సులు టైంకి ఉండవు, వాడేమో చీదర చేస్తాడు. అసలు ఫ్రీ బస్సులు అయినప్పటి నుంచి పరిస్థితి అయితే మనకు తెలిసిందే కదా, ఒక్క సీట్ కోసం జుట్టు పట్టుకొని కొట్టుకునేదాకా పోతుర్రు. నాకైతే అంత ఓపిక లేదు ఈ జలుబులా. అలా అని చెప్పి ఇంకా బండి మీదే వెళ్తాం నాకు తెలిసి. సో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోవాలి. కుదిరితే బాబుకి స్నానం కూడా చేయించను, నేను మా హస్బెండ్ చేసేసి ఇంకా బయలుదేరిపోవడమే. ఇంకా అలా అని చెప్పి నైటే సర్ది పెట్టుకున్నాను అనుకోండి అన్నీ. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా జస్ట్ బాబుకి కావాల్సిన
అవన్నీ రెడీ చేసుకొని ఊరికి వెళ్ళిపోవడమే ఉంటుంది. ఇప్పుడు మిల్క్ ప్యాకెట్ అవి కూడా కావాల్సినవి అన్నీ తెచ్చి పెట్టేసుకుంటాను. ఎంత త్వరగా అయితే అంత త్వరగా బయలుదేరితేనే కానీ సెట్ అవుతుంది అనమాట. ఎండగొట్టక ముందే ఊర్లో అయితే పడతాం కదా, అందుకని చెప్పి ఇప్పుడు పెట్టుకున్నా అనుకోండి నాకు గుర్తుంటుంది, ఇది పెట్టుకున్నా ఇది లేదు అని చెప్పేసి రేపు పొద్దునే సర్దుకోవాలనుకోండి అసలే మనకు పొద్దున్న లేవాలంటే బద్ధకం. అందులోకి ఇంకా ఈ బట్టల బ్యాగ్ పెట్టుకున్నా అనుకోండి, ప్యాంట్ పెట్టుకుంటే షర్ట్ పెట్టుకొని, షర్ట్ పెడితే ప్యాంట్ పెట్టుకొని, రెండు పెట్టుకుంటే అండర్వేర్ పెట్టుకోను, ఆ విధంగా ఉంటుంది. ఎందుకు చెప్పండి, నైటే ఎలాగో మా హస్బెండ్ 12కి వస్తారు, అప్పటిలోపు తొందరగా సర్దేసుకున్నాను అనుకోండి ఇంకా 4:35 కల్లా లేచి రెడీ అయిపోయి 6 కల్లా ఆల్రెడీ మేము బయట పడాలి. అయితేనే ఒక 9 కల్లా వెళ్ళిపోతాము. లేదు అనుకోండి 10-11 అయింది అనుకోండి ఎండ దంచి పడేస్తుంది. మేమిద్దరమే అయితే ఏం కాకపోవు, బాబు ఉన్నాడు కదా, సో వాడి కోసమన్నా తొందరగా బయలుదేరాల్సి వస్తుంది. అట్లనే ఇట్లా చేసి బట్టలు అయితే ఉతికేసిన, లేచి చూసుకుంటూ వెళ్ళి కూర్చొని అలా అయితే ఉతికేసిన. ఇలా చేయడం వల్ల 10 మినిట్స్లో 20 మినిట్స్లో ఉతకాల్సిన బట్టలు దగ్గర హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అయితే టైం పూర్తి అయిపోతుంది. కానీ ఏం చేస్తాం చెప్పండి, అలానే వదిలేసి ఉతకాలంటే మనసు ఒప్పదనమాట. లేచాడేమో, ఏడుస్తున్నాడేమో, దిగిపోతాడేమో కిందికి అన్న భయం అయితే వస్తుంది. మా బాబు ఒక 8-9 మంత్స్ ఉన్నప్పుడు అనుకుంటా ఇదే రూమ్లో వాడు ఉతుకుతున్నా ఏడంగా వచ్చిండో ఏమో తెలియదు, డైరెక్ట్ అటే వచ్చేసిండు పాకుకుంటూ. ఇంకా అప్పటికి నడవట్లేడు వాడు, పాకుతూ అయితే వచ్చేసిండు. నా ప్రాణం జల్లుమన్నది. ఇన్కేస్ నేను ఇక్కడ ఉండకుండా పైకి కానీ బట్టలారేయడానికి వెళ్ళుంటే వాడు ఏం చేసేవాడు అనేది నాకు ఇప్పటికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకు అంటే మేము ఇలా రూమ్లో నుంచి రాగానే మాకు రైట్ సైడ్ స్టెప్స్ ఉంటాయి కిందికి, ఒక్క మెట్టు కనుక చెయ్యేస్తే వాడు కింది దాకా వెళ్ళిపోయేది దొర్లుకుంటూ. నాకైతే చాలా భయం వేసింది. ఇంకప్పటి నుంచి చాలా జాగ్రత్తగా అయితే ఉంటున్నా అనమాట. సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం వాడిని పడుకోబెట్టి డోర్ అయినా దగ్గరికి వేస్తాను, లేదా స్టెప్స్ సైడ్ చెక్ అయినా అడ్డు పెడతాను అనుకోండి. సో ఇంకా ఆ విధంగా అయితే పని పూర్తి చేసుకుంటాను. ఇంకా నేనైతే ప్రత్యేకంగా ఒక 2-3 బకెట్ల నీళ్ళల్లో అయితే జాడించే పని అయితే పెట్టుకోను, నాకు వాటర్ వేస్ట్ అనిపిస్తుంది. ఇంకా డైరెక్ట్ ఉతికేటప్పుడు అయితే ఒక బకెటెడ్ వాటర్లో జాడించి పక్కకైతే పెట్టుకుంటాను కదా. తర్వాత ఒక హాఫ్ బట్టలకు ఒకసారి, హాఫ్ బట్టలకు ఒకసారి కొద్దిగా కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ వేసేసి మంచిగా జాడించి తీసేస్తానమాట. నాకు వాటర్ చేంజ్ అయినాయి అనిపిస్తే తీసేస్తాను. అది 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ అంతే. తప్పించి ఒక 3 బకెట్ల నీళ్ళు పెట్టేసుకొని ఇంట్లోకి వెళ్ళి షన్లా, అందులోకి వెళ్ళి షన్లా ఇట్లా జాడియాలంటే నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి వాటర్ వేస్ట్ అనిపిస్తుంది నాకు. సో అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా అయితే చేస్తానన్నమాట. ఇంకా బట్టలు కూడా జాడించడం కంప్లీట్ అయిపోయింది ఒక ట్రిప్. ఇంకా వాటర్ అయితే వంపేసి ఇంకా నెక్స్ట్ ఉన్న బట్టలు అయితే జాడించుకుంటున్నాను. సో ఇదైతే చాలా చిన్న వీడియో అయితే రికార్డ్ చేశాను. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారో నా ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో ఆ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందిని రీచ్ చేస్తుంది, అలాగే నాకు కొంచెం బూస్ట్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఇంకొంచెం కొత్తగా వీడియోస్ రికార్డ్ చేయడానికైతే హెల్ప్ అవుతుంది. అండ్ చెప్పాను కదా నేనైతే రేపు ఊరు వెళ్తున్నానండి. కుదిరితే కనుక వీడియో షూట్ అయితే చేస్తాను, బట్ మ్యాక్సిమం కుదరదు. ఎందుకు అంటే బైక్ పైన కదా బాబుని పట్టుకొని కూర్చోవాలి కేర్ఫుల్గా. సో అందుకని చెప్పి వీడియో తీయడం అయితే కుదరదు నాకు తెలిసినంత వరకు. సో అందుకని ఇంక ఈరోజు అయితే ఈ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తున్నాను. ఇంకా బట్టలు అయితే ఉతకడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా గచ్చు ఏదైతే ఉందో బట్టలు ఉతికింది అది మొత్తం మంచి వాటర్ వేసుకొని ఒకసారి అయితే చీపురు అయితే కొట్టేస్తాను. సో అట్లా చేస్తే ఏంటి అంటే నీట్గా ఉంటుంది, లేదనుకోండి సబ్బు మరకలు మొత్తం పేరుకపోతుంది. ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్, చాలా చిన్న వీడియో. థ్యాంక్స్ అండి ఎవరైతే స్కిప్ చేయకుండా చూసారో. ఇంకా మరొక మంచి వీడియోతో అయితే రేపు మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ నా ఛానల్ని ఇలానే చూస్తూ సపోర్ట్ అయితే చేయండి. ఇంక ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. నా వాయిస్ని అయితే కొద్దిగా ఇగ్నోర్ చేసేయండి. చెప్పాను కదా జలుబు చేసిందని, ఇది తగ్గడానికి మళ్ళీ ఏ వారమో ఏ నెలనో పడుతుంది అనుకుంటా నాకు తెలిసినంత వరకు.